మనోజ్ విషయంలో మోహన్ బాబు గారికి నచ్చని విషయాలు ఏం చేశాడు? మోహన్ బాబు గారు అంటేనే క్రమశిక్షణ. అలాంటిది ఇంట్లో ఇంకా క్రమశిక్షణతో పెంచాడు. పెంచి ఉండొచ్చు, మనం ఇంట్లో చూడలేదు. కానీ మనోజ్ అందుకు భిన్నంగా చాలా చేశాడు. బకా సంపంతులు గారు చాలా ఫార్మల్గా పద్ధతిగా పెద్దలు గౌరవం అంటూ చేతులు కట్టుకొని ప్రేమగా ఉంటున్నాడో ప్రేమగా నటించాడో అది పక్కన పెడితే సేఫ్ జోన్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. బకాహం పంతులు మంచు లక్ష్మి ఆవిడ కూడా ఒకసారి వేరే పిఏతో మ్యారేజీ లవ్ గివ్వులు ఎన్నో చేసింది. అయినా కూడా కాస్త మందలించినా కొట్టినా తిట్టినా కూడా ఆడపిల్ల కాబట్టి క్షమించేశాడు. మనోజ్ విషయంలో అలా లేదు. మీరు చూసుకుంటే మనోజ్ మొదటి పెళ్ళికి కోట్లు ఖర్చు పెట్టాడు. మంచినీళ్ళు తాగినట్టు ఖర్చు పెట్టాడు. ఒక కెమెరామెన్ లైట్లు మోసే బాయ్ దగ్గర నుంచి రజనీకాంత్ లాంటి స్టార్ వరకు ఎవ్రీవన్, ఈవెన్ శత్రువు, మోహన్ లాల్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, అందరు ఎవ్రీ ఆర్టిస్టు మనోజ్ గారి మొదటి పెళ్ళప్పుడు వచ్చారు. అంత ఖర్చు పెట్టి అంత స్టేటస్కు పరువుకు విలువ కాదు, పరువు అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి మోహన్ బాబు గారు. ఎందుకంటే ఆయన పస్తులుండి సంపాదించుకున్న ఆస్తులు రూపాయి లేని రోజు ఉండింది. చిరిగిపోయిన చాప మీద పడుకున్న వ్యక్తి మోహన్ బాబు. డబ్బా కొట్టుకోవట్లేదు, ఎస్ ఇట్ నిజాలు ఇవి. సో అంత ఖర్చు పెట్టి చేస్తే కనీసం పిల్లలను కూడా కనకుండా డైవర్స్ దాకా వెళ్ళారు. దానికి కారణం మంచు మనోజ్ పార్టీలు, పబ్బులు, ఫ్రెండ్షిప్లు అంటూ తిరుగుతూ ఉండడం వల్ల ఇద్దరు భార్యాభర్తలకి విభేదాలు వచ్చాయి. దానివల్ల డైవర్స్ దాకా పోయింది. ఇలా మోహన్ బాబు గారి పరువు మీద మొదటి దెబ్బ కొట్టాడు మంచు మనోజ్. అంతకుముందంతా అల్లర్చిల్లరగా తిరుగుతున్నాడు, చదువుకోకుండా తిరుగుతున్నాడు. అది కూడా అంటే అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అందరి పిల్లలు చేసిందే మనోజ్ కూడా చేశాడు, నా కొడుకే కదా అనుకుంటూ ఉన్నాడు. తర్వాత కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ యూనివర్సిటీలు కానీ పట్టించుకోవడమే మానేశాడు. ఎప్పుడు చూసినా ఈ సినిమా వాళ్ళు ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ ఇంకోటి ఎవరో ఏదో కొత్త కారు కొన్నాడు అంటే అదే కారు కొనడం, ఎన్గ్రిల్లి పబ్లో జూనియర్ ఎన్టీఆర్, ఇంకా పేర్లు చెప్పకూడదు, వీళ్ళంతా కలిసి ఉండడము, రోజు నైట్ తాగి 11:30కి ఇంటికి రావడము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మోహన్ బాబు గారు నువ్వు సపరేట్గా ఉండరా, ఎందుకు వచ్చింది, బయట ఏదైనా జరిగితే పరువు పోతుంది అన్న ఉద్దేశంలో 4-5 సార్లు మనోజ్ను బయటికి పంపిస్తే 4-5 సార్లు బ్రతిమలాడుకొని మళ్ళీ వచ్చాడు. అయినా సరే భరించాడు మోహన్ బాబు. తర్వాత మౌనికారెడ్డితో ప్రేమలో పడ్డాడు. మౌనికారెడ్డికి ఆల్రెడీ మొదటి భర్తకి మౌనికకు పుట్టిన కొడుకుని అడాప్ట్ చేసుకొని సొంత కొడుకులాగా చూసుకుంటున్నాడు. ఇది మోహన్ బాబు గారికి అస్సలు నచ్చలేదు. బకాహం పంతులు గారికి కూడా నచ్చలేదు. కానీ మనోజ్కి నచ్చింది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, నేనే తల్లిదండ్రులాగా చూసుకుంటాను, తప్పేంటి అంటూ ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మోహన్ బాబు గారికి అస్సలు ఇష్టం లేదు. ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు, ఒక మనోజ్కి, లక్ష్మికి తప్పదన్నట్టు లక్ష్మి గారు పెళ్లి చేశారు. అయినా సరే కొడుకు కదా అని వచ్చి ఆశీర్వదించాడు, 4 మాటలు 4 అక్షింతలు వేసేసి వెళ్ళాడు. ఇప్పుడు ఈగో అడ్డొచ్చింది. కాలేజీలు, స్కూల్లో అన్న చూసుకుంటున్నాడు. ఏదైనా ఇష్యూ వస్తే మనోజ్ని వాటిలో తలదూర్చనివ్వట్లేదు. నీకెందుకు, మేము చూసుకుంటాం అని చెప్తున్నారు. దీనివల్ల విపరీతంగా హట్ అయిపోయాడు మంచు మనోజ్. దీనివల్లే ఈ గొడవలు ఇవి తారాస్థాయికి వచ్చేసాయి. ఇంట్లో ఎన్ని డిస్కషన్లు, ఎన్ని సిట్టింగులు జరిగినా కూడా అవ్వట్లేదు. క్షణిక ఆవేశంతో బయటకు వచ్చేసి ప్రెస్ వాళ్ళకి లీక్ చేసేసాడు మంచు మనోజ్. ఇంత జరిగింది మనోజ్ వల్ల. కానీ నా సైడ్ నుంచి చెప్పాలంటే పిల్లల కంటే తల్లిదండ్రులే గొప్పవాళ్ళు. ఎస్, మా నాన్న ఫోటో ఇప్పుడు గోడకెక్కింది ఆయన మూర్ఖత్వం వల్ల. సరే, ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. కానీ ఏదో ఒక రోజు సైలెంట్గా ఉంటే మోహన్ బాబు గారి మనసు సర్దుకుంటుంది. ఇప్పుడు పాప పుట్టింది మనోజ్కి, 7 నెలల పాప పుట్టినప్పుడు మొన్న దీపావళికి బకాహం పంతులు గారు వచ్చి దీపావళి ఇంట్లో చేసి ₹1,00,000 పాపకి చేతిలో పెట్టి వెళ్ళాడు. మనోజ్ ఆ ₹1,00,000 రిటర్న్ ఇచ్చేశాడు, నాకు వద్దని. కొవ్వు కాదా? బకాసం పంతులు కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాధ్యతతో మాట్లాడతాడు.
ఎక్కడ పార్టీలు పబ్బులు అంటూ తిరగడు. ఎస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.